Hi, hi students. Today we are going to discuss about provision for bad and doubtful debts. దానికి ఇంట్రడక్షన్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఈ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్లో ప్రావిజన్ ఉన్నప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రావిజన్ లేనప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, బ్యాడ్ డెట్స్ని ఏ విధంగా మనం రికార్డ్స్లో చూపిస్తాం. వెన్ దెర్ ఇస్ ఎ ప్రావిజన్ అండ్ దెర్ ఇస్ నో ప్రావిజన్. ప్రావిజన్ ఉన్నప్పుడు ఎలా రికార్డ్ చేస్తాం, ప్రావిజన్ లేనప్పుడు ఎలా రికార్డ్ చేస్తాం. ఈ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అనేది ఎందుకు వస్తుంది అనమాట, మనకి సందరి డేటర్స్ అందరూ కూడా ప్రాంప్ట్గా పే చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఎంత పర్సంటేజ్ ఉందనేది మనము ఒక క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ సంవత్సరం ఎంత పర్సంటేజ్ బ్యాడ్ డేట్స్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఎంత పర్సంటేజ్ బ్యాడ్ డేట్స్ ఉండొచ్చు అనేది మనం ఏజింగ్ అనాలిసిస్ ద్వారా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ పర్సంటేజ్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ని మనము అసర్టైన్ చేస్తాం. అంత పర్సంటేజ్ మనం ఉంటుందని అనుకుంటాము, అంత పర్సంటేజ్ ప్రావిజన్ పెడతాం. ఆ ప్రావిజన్ ఉన్నప్పుడు మనం బుక్స్లో బ్యాడ్ డేట్స్ని ఎలా రికార్డ్ చేస్తాం, ప్రావిజన్ లేనప్పుడు ఎలా రికార్డ్ చేస్తాం. ప్రావిజన్ లేనప్పుడు ఏం లేదు, సింపుల్గా ఎంత బ్యాడ్ డేట్ అరైజ్ అయిందో అంత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపిస్తాము, డేటాస్ నుంచి మైనస్ చేస్తాం. అది ఫస్ట్ ఈ వీడియోలో ప్రావిజన్ లేనప్పుడు, వెన్ దెర్ ఇస్ నో ప్రావిజన్, హౌ టు రికార్డ్ ది బ్యాడ్ డేట్స్ ఇన్ ది బుక్స్, అది చూద్దాం. ఇది ఒక ఇలస్ట్రేషన్ తీసుకున్నాం. ట్రయల్ బ్యాలెన్స్ లో ఏమున్నాయి, సన్రీ డేటార్స్, ఓపెనింగ్ స్టాక్, ఫిక్స్డ్ అసెట్స్, లోన్స్ ఫ్రమ్ విశ్వనాథ్, సందే క్రెడిటార్స్, పర్చేజెస్, సేల్స్, క్యాపిటల్, బ్యాడ్ డెట్స్. అడ్జస్ట్మెంట్స్ లో క్లోజింగ్ స్టాక్, ఇక్కడ ఫర్దర్ బ్యాడ్ డెట్స్, ఇక్కడ బ్యాడ్ డెట్స్ ఉంది, ఇక్కడ బ్యాడ్ డెట్స్ ఉంది ట్రయల్ బ్యాలెన్స్ లో. అడ్జస్ట్మెంట్స్ లో ఫర్దర్ బ్యాడ్ డెట్స్ అని ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్స్ ని మనము ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ లో ఎలా చూపిస్తాము. ఫస్ట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్, ఈ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ చూపించాం. తర్వాత పర్చేజెస్ 14 lakhs పర్చేజ్. ఇందులో ట్రయల్ బ్యాలెన్స్ లో మనకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ రెండు ఉంటాయి. ఇందులో ఉన్న ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్ ని ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్న ఐటమ్స్ ని తీసుకుంటాం. ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్, సేల్స్, క్లోజింగ్ స్టాక్, వీటిని ఇక్కడ నుంచి మనము అరైవ్ అయ్యాం. ఓపెనింగ్ స్టాక్ 6,20,000, పర్చేజెస్ 14 lakhs, సేల్స్ 23 lakhs, క్లోజింగ్ స్టాక్ ఎక్కడ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ లో ఉంటుంది. ఆల్వేస్ క్లోజింగ్ స్టాక్ ఇస్ ఆల్వేస్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ లో ఉన్న క్లోజింగ్ స్టాక్ ని 4,40,000 చూపించాం. వీటి నెట్ ఆఫ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ 7,20,000 బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ 7,20,000. ఇప్పుడు P&L అకౌంట్ ఐటమ్స్ ఏంటాయి, దీంట్లో బ్యాడ్ డెట్స్, సందీ డేటర్స్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్, స్టాక్, ట్రేడింగ్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్, బ్యాలెన్స్ షీట్, ఇది బ్యాలెన్స్ షీట్, సందీ క్రెడిటర్స్, బ్యాలెన్స్ షీట్, పర్చేస్, ట్రేడింగ్ అకౌంట్, సేల్స్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాడ్ డెట్స్ తీసుకున్నాం. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నది 20,000, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ లో ఉన్నది 10,000. ఫర్దర్ బ్యాడ్ డెట్స్, ఈ 20,000 10,000 యాడ్ చేసాము, 30,000 చూపించాం. అంటే బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ లో ట్రయల్ బ్యాలెన్స్ లో రెండు చోట్ల ఉన్నప్పుడు, అడ్జస్ట్మెంట్ లో లేవనుకోండి ఒక ఇదే అవుటర్ కాలంలో చూపించేస్తాం. అడ్జస్ట్మెంట్ లో ఉంది కాబట్టి యాడ్ చేస్తాం 30,000. ట్రయల్ బ్యాలెన్స్ లో బ్యాడ్ డెట్స్, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 10,000, 30,000 చూపించిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 6,90,000 వచ్చింది. ఇది బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్, నెట్ ప్రాఫిట్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్ అనమాట. బ్యాలెన్స్ షీట్ లో చూద్దాం. ఇందులో క్యాపిటల్ 10,44,000, నెట్ ప్రాఫిట్ 6,90,000, 17,34,000 టోటల్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటారు. తర్వాత లోన్స్ ఫ్రమ్ విశ్వనాథ్ 3 lakhs, సంద్రీ క్రెడిటార్స్ 4,30,000, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ 11,74,000, సంద్రీ డేటార్స్ 8,60,000. ఇక్కడ లెస్ బ్యాడ్ డేట్స్ అనేది అని అడ్జస్ట్మెంట్ లో ఉన్న బ్యాడ్ డేట్ మాత్రమే తీయాలి, ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న తీయకూడదు. ట్రయల్ బ్యాలెన్స్ లో బ్యాడ్ డేట్స్ ఇచ్చాడు, డేటార్స్ ఇచ్చాడు, అంటే ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ ఫ్రమ్ ది డేటార్స్ మీనింగ్ అనమాట. 8,60,000 ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ దిస్ 20,000. కాబట్టి అగైన్ మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న డేటార్స్ నుంచి అడ్జస్ట్మెంట్స్ లో ఉన్న బ్యాడ్ డేట్స్ ని తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్నాం, అడ్జస్ట్మెంట్స్ లో ఉన్నవన్నీ కూడా 2 times వస్తాయి. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ప్రతిదీ
ఒక్కసారి వస్తుంది, ఏదర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ ఒక్కసారి వస్తుంది. కానీ అడ్జస్ట్మెంట్లో ఉన్నవి 2 చోట్ల వస్తాయి, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ చూడండి, ట్రేడింగ్ అకౌంట్లో వచ్చింది, అలాగే క్లోజింగ్ స్టాక్ అని బ్యాలెన్స్ షీట్లో వచ్చింది, 2 చోట్ల వచ్చింది. అలాగే బ్యాడ్ డెట్స్ ట్రేడింగ్ అకౌంట్లోకి యాడ్ చేసాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, అలాగే బ్యాలెన్స్ షీట్లో మళ్ళీ చూపించాం. 2 టైమ్స్ అడ్జస్ట్మెంట్లో ఉన్నాయి, అన్నీ కూడా ప్రతిదీ 2 టైమ్స్ వస్తాయి. అలా బ్యాడ్ డెట్స్ని లేటెస్ట్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ మాత్రమే తీయాలి. ఇక్కడ తీస్తే 8,50,000, క్లోజింగ్ స్టాక్ 4,40,000 చూస్తే బ్యాలెన్స్ షీట్ 24,64,000 బోత్ సైడ్స్. అది ఇక్కడ ప్రావిజన్ లేనప్పుడు బ్యాడ్ డెట్స్ ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఏం కాంప్లికేషన్ ఉండదు. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటాం, అడ్జస్ట్మెంట్లో ఉన్నది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటాం. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బ్యాడ్ డెట్స్, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 2 వస్తాయి. కానీ బ్యాలెన్స్ షీట్లో సన్రీ డేటర్స్ నుంచి ఫర్దర్ బ్యాడ్ డెట్స్ మాత్రమే తీసేయాలి. తీస్తే సరిపోతుంది అనమాట. అంటే అడ్జస్ట్మెంట్లో ఉన్న రూల్ ఏంటి, మనకి అడ్జస్ట్మెంట్లో ఉన్నవన్నీ కూడా ప్రతిదీ 2 టైమ్స్ వస్తాయి. ఇది ఒక థంబ్ రూల్ కింద పెట్టుకోవాలన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా ఎంట్రీ అయిపోయినాయి, బుక్స్లో రికార్డ్ అయిపోయింది. డ్యూల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ని ప్రకారం జర్నల్ ఎంట్రీస్ పాస్ చేసేస్తాం వీటికి, ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న అన్నిటికి. అంటే ఒక దగ్గర డెబిట్ అయితే ఇంకో దగ్గర ఎక్కడో క్రెడిట్ ఉంటుంది వీటికి. కానీ అడ్జస్ట్మెంట్లో ఉన్నవి రికార్డ్ చేయలేదు, ఇంకా జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయలేదని అర్థం. అడ్జస్ట్మెంట్లో ఉన్నది జర్నల్ ఎంట్రీ పాస్ చేస్తే ఏం చేస్తాం, బ్యాడ్ డెట్కి ఏమైంది జనరల్ ఎంట్రీ వేస్తాం అన్నమాట. బ్యాడ్ డెట్ అకౌంట్ అటార్ సన్రీ డెటార్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అటార్ బ్యాడ్ డెట్స్ 2 ఎంట్రీలు వేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ అవుతుంది, సన్రీ డెటార్స్ నుంచి మైనస్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా. అలాగే క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అండ్ అకౌంట్లో చూపిస్తాం. క్లోజింగ్ స్టాక్ ఆల్వేస్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఓన్లీ. ట్రయల్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ రాదు క్లోజింగ్ స్టాక్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ డెట్స్ అనేది ప్రాబ్లం లేనప్పుడు దాని యొక్క ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ట్రయల్ బ్యాలెన్స్ ఉన్న బ్యాడ్ డెట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం, అడ్జస్ట్మెంట్లో ఉన్న బ్యాడ్ డెట్స్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 కలిపి చూపిస్తాం. కానీ బ్యాలెన్స్ షీట్లో సన్రీ డేటాస్ నుంచి లెస్ చేసేటప్పుడు ఓన్లీ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ మాత్రమే తగ్గిస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ ఆల్రెడీ ఉన్న బ్యాడ్ డెట్స్ ఆల్రెడీ డిడక్ట్ అయిపోయింది. ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఏమైనా ఉంటే వాటిని మాత్రమే బ్యాలెన్స్ షీట్లో సన్రీ డేటాస్ నుంచి తగ్గిస్తాం అనమాట. అది మనం ప్రావిజన్ ఉన్నప్పుడు బ్యాడ్ డెట్స్ని ఎలా రికార్డ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.